నమస్కారం. చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తలోని వివరాలు చూద్దాం. భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ అని, అంబేద్కర్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడులు పేర్కొన్నారు. సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి మహోత్సవాల సందర్భంగా అంబేద్కర్ కళావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడుతో పాటు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండక్కర్ పాల్గొని ముందుగా అంబేద్కర్ కూడలి వద్ద సాంఘిక సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన నూతన అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణ ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ప్రజలందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షల్ని తెలియజేశారు. అంబేద్కర్ జయంతి అంటే ప్రపంచం మొత్తం గర్వపడే రోజని అన్నారు. ప్రతి ఒక్కరికి హక్కు కల్పించారని అన్నారు. ప్రతి భారతీయుడికి పవిత్ర గ్రంథం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమని అన్నారు. బాబాసాహెబ్ అంటే సత్యం, ఆత్మగౌరవం, ధైర్యం, ఆదర్శం అని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చరిత్ర పిల్లలకి తెలియజేయాలని వివరించారు. అణగారిన వర్గాలకు హక్కులు కల్పించారని చెప్పారు. అంబేద్కర్ జీవితం మనందరికీ ఆశయం, ఆదర్శం కావాలని అన్నారు. రాజ్యాంగం ద్వారానే సామాజిక పదవులు ఇవ్వటం, రిజర్వేషన్ వ్యవస్థ అమలు చేయడం జరుగుతోందని చెప్పారు. వెనుకబడిన బలహీన బడుగు వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారని చెప్పారు. అంబేద్కర్ గారి తాలూకా చరిత్ర రకరకాలుగా పెద్దలందరూ కూడా చెప్పారు. ఆయన తాలూకా జీవితం ఒక్కసారి చదివితే కళ్ళంట కన్నీళ్లు గాని, మనకు కలిగే ఆవేదన గాని, గుండెల్లో ఉన్నటువంటి బాధ తట్టుకోలేనటువంటిది. అటువంటిది ఒక మనిషి అంత వివక్షతకి, అంత అంటరానితనానికి, అంత అవమానానికి ఎవరైనా గురయ్యారా అని మనమే ఒక్కసారి చెల్లించిపోతాం. ఈ రోజు ఉన్నటువంటి కష్టాలు కాదు, ఆ రోజుల్లో ఎన్నో రకాలైనటువంటి సమాజం లేనటువంటి కష్టాలు ఆయన అనుభవించిన ఆయన తాలూకా కసి, ఆయన ఎన్ని రకాలుగా వివక్షతకు గురైనా సరే ఆయన మనసులో మాత్రం ఎక్కడ కక్ష గాని, పగ గాని, ద్వేషం గాని ఎక్కడా పెట్టుకోకుండా సమాజంలో ఆయన కనబడినటువంటి సమస్యలన్నిటి మీద కూడా పోరాటం చేయాలనంటే ఆ మార్పుకి నేను కూడా ఒక కారణం కావాలని ఆయన విద్యను అభ్యసించి 9 డిగ్రీలు ప్రపంచంలోనే ఎవరు సాధించలేరో 9 డిగ్రీలు సాధించినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని తెలియజేస్తున్నాను. కేవలం మన దేశంలోనే చదవడం కాదు, న్యూయార్క్ కొలంబియా యూనివర్సిటీలో ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి యూనివర్సిటీ, అటువంటి యూనివర్సిటీ కూడా వెళ్ళి చక్కగా చదువుకొని ప్రథమ భారతీయుడిగా, ప్రవాస భారతీయుడిగా ఎకనామిక్స్ లో డాక్టరేట్ సంపాదించుకున్నటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు అనేది కూడా తెలియజేస్తున్నాను. ఆయన రాజకీయవేత్త, సమాజ సంస్కర్త, సంఘ సంస్కర్త, ఆర్థికవేత్త, మనం అందరం కూడా పూజించుకునేటటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ రోజుకి కూడా 140 కోట్ల మంది భారతీయులు అందరూ కూడా ఎక్కడ ఏ వివక్షత జరిగినా, ఏ ఇబ్బంది వచ్చినా, న్యాయం కోసం అయినా, చట్టం కోసం పోరాటం చేసినా మొట్టమొదటగా ఆయనకి అయ్యే గీత గాని, బైబిల్ గాని, ఖురాన్ గాని ఏదైనా ఉందనంటే అది మన భారత రాజ్యాంగం అనేది గర్వంగా ఈ రోజు వరకు మనం అందరం కూడా చెప్పుకుంటున్నాం. ఎవరికైనా సరే ఈ రాజ్యాంగం వివక్షత చూపించిందా? ఇన్ని సంవత్సరాలైంది, 75 సంవత్సరాలు దాటి అవుతుంది రాజ్యాంగం పెట్టి. ఏ ఒక్కరైనా సరే 75 సంవత్సరాల్లో ఈ రాజ్యాంగం నాకు అన్యాయం చేసిందన్నటువంటి మాట ఏ కోట్లాది జనంలో ఒక్క భారతీయుడైనా చెప్పాడా అని సందర్భంగా తెలియజేస్తున్నాను. 1950లో భారతదేశం తాలూకా జనాభా 30 కోట్ల మంది. ఆ రోజు ఉన్నటువంటి సమస్యలు వేరు, ఆ రోజు ఉన్నటువంటి భారతదేశం వేరు, ఆ రోజు భారతదేశంకు ఉన్నటువంటి భూగోళ సమస్యలు అన్నిటి కూడా వేరు. కానీ ఆ రోజుల్లోనే ఆయన అన్ని రకాలుగా ఆలోచించి దూరదృష్టితో అందరితో కూడా సమాయత్తమై మన గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా దృష్టిలో పెట్టుకొని ఒక రాజ్యాంగం రచిస్తే 75 సంవత్సరాల తర్వాత కూడా అదే రాజ్యాంగాన్ని పూజించుకుంటూ మనం నడుస్తున్నామనంటే ఎంత దూరదృష్టితో, ఎంత ఆలోచనతో ఆ రోజు ఆ రాజ్యాంగాన్ని రచించుంటారో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి. అంత గొప్ప వ్యక్తి ఈరోజు భారతదేశంలో ఏ పట్టణం వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా ఖచ్చితంగా కనబడేటటువంటి ఒకే ఒక్క నిలువెత్తు విగ్రహం మన డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ గారి, అంబేద్కర్ గారి తాలూకా విగ్రహం. ఆ రకంగా మన తాలూకా భారతీయులు అందరూ కూడా కొనియాడుతూ, పూజిస్తూ, స్మరించుకుంటూ నిరంతరం ఆయన స్ఫూర్తితో మనం అందరం ముందుకు నడుస్తున్నాం. అటువంటి అంబేద్కర్ గారు
ఒక వ్యక్తి కాదు. అంబేద్కర్ గారు అంటే ఒక ఆశయం, ఒక ఆలోచన, ఒక ఆశ మన అందరికీ కూడా ఆయన రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి అక్షరాల ద్వారా ఒక ఆయుధం అన్నది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సమానంగా హక్కులు కల్పిస్తున్నారని, సంక్షేమ పథకాల్లో సగానికి పైగా బడుగు బలహీన వర్గాలకు అందిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ ఫలాలను అందుకుని సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా ప్రతి ఒక్కరూ ఎదగాలని చెప్పారు. దానికి మనం ముందుకెళ్ళడం జరిగింది. దీనికి తోడు మన వాళ్ళందరూ కూడా జయంతి రోజునే ఓపెన్ చేస్తే బాగుంటుందంటే, రెండు యాదృచ్ఛికంగా 5న జగజ్జీవన్ రావు గారి జయంతి రోజున ఆయన కాంస్య విగ్రహం ఓపెన్ చేసుకున్నాం. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి రోజున ఆయన కాంస్య విగ్రహాన్ని ఓపెన్ చేసుకున్నాం. మొన్న పూణే జయంతి రోజున 5 కోట్ల రూపాయలతో ఒక బీసీ భవనాన్ని నిర్మించి గుర్తుగా మనం 3 కార్యక్రమాలు ఈ జిల్లాలో చేపట్టామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారి రాజ్యాంగం ఈ ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైనటువంటి రాజ్యాంగం. ఇటువంటి రాజ్యాంగం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు, భవిష్యత్తులో కూడా రాదనేది గట్టిగా నమ్ముతున్నటువంటి వ్యక్తులు మనందరం కూడా. ఇప్పుడే చాలా మంది చెప్పారు, ఆయన విగ్రహాలు పెట్టి ఆయనకి దండలేసి నివాళులు అర్పిస్తే దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ఆయన ఆశయం ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, భారతదేశం ఏ విధంగా ఉండాలి అని ఆ రోజు ఆలోచించి రాజ్యాంగాన్ని తయారు చేశారు. దాన్ని మనం తూచా తప్పకుండా అమలు చేసినప్పుడే ఆయనకి నిజమైనటువంటి నివాళులని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను గర్వపడుతున్నాను, తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీఆర్ అయినా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారైనా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పునక పుచ్చుకొని పనిచేస్తున్నాం. ఒక్కసారి మీ అందరూ 30 సంవత్సరాల వెనక్కి వెళ్తే మన దగ్గర పరిస్థితులు ఎలాగుండే? ఎక్కడైనా టీ తాగడానికి వెళ్తే 2 గ్లాసులు ఉండే, ఎక్కడైనా దేవాలయానికి ప్రవేశానికి వెళ్తే ప్రవేశించకుండా అడ్డుపెట్టినటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు మనం చూసాం. స్వాతంత్రం అప్పటికే వచ్చి, రాజ్యాంగం వచ్చి 35 సంవత్సరాల తరువాత కూడా ఇటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు మనం చూసాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా నేను గర్వపడి చెప్తున్నాను, చంద్రబాబు నాయకత్వంలో మన జిల్లా బిడ్డ జస్టిస్ పున్నయ్య గారితో ఏకసభ్య కమిషన్ వేసి 29 రికమెండేషన్ని ఒకే జీవోతో అమలు చేసి ఈరోజు మనందరికీ అవకాశం కల్పించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా నేను చెప్పదలిచాను. ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు, రిటైర్డ్ ఆర్డీఓ పిఎంజే బాబు, తెలుగుదేశం రాష్ట్ర యువత కార్యదర్శి దుంగ భాస్కర్, తైక్వాండో శ్రీను, కంఠం వేణుగోపాల్, మట్టా పురుషోత్తం, బోసు మన్మథ, ఎస్వి రమణమాదిగ, బుడ్డేపల్లి నరసింహులు తదితరులు అంబేద్కర్ జీవిత విశేషాలను కొనియాడి వారి అడుగుజాడల్లో అందరూ నడుచుకోవాలని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితులకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందజేస్తున్నారని ఈ సందర్భంగా చెప్పారు. ఇటీవల జలుమూరు మండలంలోని కామేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దుర్ఘటనలో నిందితులను మీడియా ఎదుట సోమవారం నాడు జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి హాజరుపరిచారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం యలమంచిల గ్రామంలో ఎండల కామేశ్వరి స్వామి గుడి లోపల ఉన్న ప్రహారీ గోడపై యేసుక్రీస్తు వ్యాఖ్యలను రాసి మతపరమైన విద్వేషాలకు కారణంగా మారిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు సోమవారం నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. భవిష్యత్తులో ఇలాంటి అసాంఘిక చర్యలు ఎవరు పునరావృతం చేసినా కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. 9th నైట్ 30th మార్నింగ్ ఆ టైంలో జరిగిన ఒక అఫెన్స్ సంబంధించి క్రైమ్ నెంబర్ 56/2025 ఇది అక్కడ లోకల్గా హిందూ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక క్రిస్టియన్ స్లోగన్స్ ఏవైతే రాశారో ఆ కేసుకి సంబంధించి డీటెయిల్స్ చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాము. మనకి ఆ రోజు టోటల్గా 4 టెంపుల్స్లో యలమంచిలి విలేజ్ దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ కావచ్చు, అసిరితల్లి టెంపుల్ కావచ్చు, తర్వాత మనకి కామేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే ఉందో ఈ టెంపుల్స్లో రాసిన స్లోగన్స్కి సంబంధించి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.
సో మనకు టోటల్ 9 పోలీస్ టీమ్స్ని ఫామ్ చేసిన తర్వాత అలాంగ్ విత్ మనకి టెక్నికల్ టీమ్స్ తోటి ఫామ్ చేసిన తర్వాత దీనికి సంబంధించి టోటల్గా 3 వ్యక్తులను ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతోంది. సో ఒకరు మామిడి అజయ్, ఈయన ఒక కంటైనర్ డ్రైవర్ అండ్ బైక్ మెకానిక్గా పనిచేస్తారు. వీళ్ళ విలేజ్ వచ్చి జే అన్నవరం విలేజ్, ఏలేశ్వరం మండలం, కాకినాడ డిస్ట్రిక్ట్ ఇతనిది. సెకండ్ పాగోటి ఈశ్వర్రావు, ఈయన ఆటో డ్రైవర్గా పనిచేస్తారు. ఈయనది వచ్చి బుడితి విలేజ్, సార్వకోట మండల్ బుడితి విలేజ్ ఈయనది. తర్వాత చండాక దేముడు నాయుడు అలియాస్ జాన్ పీటర్, సో ఈయన అక్కడ పాస్టర్గా పనిచేస్తారు. బుడితి విలేజ్ చర్చ్ ఏదైతే ఉందో ఆ చర్చ్లో పాస్టర్గా వర్క్ చేస్తారు. ఈయన సొంత విలేజ్ వచ్చేసి మనకి చీడికాడ మండల్, అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఇది ఇక్కడికి వచ్చి ఆయన పాస్టర్గా పని చేస్తున్నారు. సో ఇందులో మనకి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూసినప్పుడు మీకు ఫర్దర్గా మనకు ఆ టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా అన్ని చూపెడతాము. సో మనకి 29th నైట్ అఫెన్స్ జరిగినట్టు తెలుస్తుంది. 9:30 నుంచి 11:30 మధ్యలో ఈ టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రాసినట్లు తెలుస్తుంది. మనకి ఏదైతే బైక్స్కి స్ప్రే ఏదైతే ఉంటుందో ఆ స్ప్రే తీసుకొని దాంతో ఆ వర్డ్స్ అన్ని రాయడం జరిగింది. సో మీకు అక్కడ పెట్టిన మ్యాప్ కూడా చూస్తే మనకు ఓవరాల్గా ఏంటంటే వీళ్ళు బుడితి దగ్గర చర్చ్ ఏదైతే ఉందో ఆ చర్చ్ దగ్గర నైట్ 9:45కి 9:41, 9:45 మధ్యలో 3 కలుస్తారు. అక్కడ నుంచి ఒక బొలెరో వెహికల్లో వాళ్ళు బయలుదేరి అక్కడ నుంచి మనకు బుడితి అడ్డ రోడ్డుకి వెళ్ళి అటు నుంచి ఫస్ట్ కామేశ్వర స్వామి టెంపుల్ రూట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి వెళ్ళి గొట్టివాడ విలేజ్కి వెళ్తారు. గొట్టివాడ విలేజ్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఆ టెంపుల్ లోపలికి వెళ్ళి ఇవి రాయడం అనేది జరుగుతుంది. అక్కడ నుంచి మళ్ళీ బుడితి అడ్డ రోడ్డుకి వచ్చేసి అటు నుంచి మనకు కొమ్మనాపల్లి జంక్షన్ రూట్ వైపు వెళ్ళి విలేజ్ లోపల ఈ ఆంజనేయ స్వామి టెంపుల్, అసిరితల్లి టెంపుల్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా అక్కడ కూడా వాళ్ళ స్లోగన్స్ రాయడం అనేది జరుగుతుంది. సో మనకి దీనికి సంబంధించి టోటల్గా ఒకసారి ఆ ఎవిడెన్సెస్ పెట్టచ్చు, అది ప్లే చేయండి. బడుగు బలహీన వర్గాల వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు అంబేద్కర్ అని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అపర్ణ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా విజయనగరం టీడీపీ కార్యాలయంలో కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజుతో కలిసి విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ కలిశెట్టి మాట్లాడుతూ నవభారత రాజ్యాంగ సృష్టికర్త, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు. ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని, సమాజం కోసం ఆయన సిద్ధాంతాలు అందరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. ఆయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని, మొదటిసారి ఎంపీ హోదాలో పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలియజేశారు. విజయనగరం జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ సైనికులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంయుక్తంగా వెల్లడించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రాగోలు పంచాయతీ రాయపూడు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం 50%, కేంద్ర ప్రభుత్వం 50% కలిపి మొత్తం 2,92,00,000 నిధులతో నూతనంగా నిర్మించనున్న సైనిక్ భవనానికి కేంద్ర రాష్ట్ర మంత్రులు సోమవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, స్థానిక శాసనసభ్యులు గుండు శంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాద్ అహ్మద్ ఖాన్, రెవెన్యూ డివిజనల్ అధికారి కె సాయి ప్రత్యూష, సైనిక్ సంక్షేమ సంచాలకులు బ్రిగేడియర్ వెంకటరెడ్డి, ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు, కార్యదర్శి మురళీధర్రావు, పి ఈశ్వర్రావు, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సత్యప్రసాద్, జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ ఏ శైలజ, మాజీ సైనికులు, రాయపూడు ప్రజలు తదితరులు పాల్గొని ప్రారంభించారు. బీసీల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. శ్రీకాకుళం పట్టణంలోని రామకృష్ణ థియేటర్ రోడ్డు కిల్లానా కాంప్లెక్స్ నందు జాతీయ బీసీ సంక్షేమ సంఘం శ్రీకాకుళం సమావేశం రాష్ట్ర అధ్యక్షులు లాక వెంగళరావు ఆధ్వర్యంలో అధ్యక్షులు కిల్లానా శ్రీనివాస్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూల నుంచి అనేక కుల నాయకులు వారి సమస్య రాష్ట్ర అధ్యక్షులకు తెలియజేశారు. బీసీలకు వెన్నెముకగా ఉంటూ బీసీ సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అమీరుల్లా బేగ్, ప్రధాన కార్యదర్శి గద్దెపోయిన కృష్ణారావు, జాతీయ ప్రధాన కార్యదర్శి బుడుమూరు రాజేష్, గౌరవాధ్యక్షులు బాడాన దేవభూషణ్, రాష్ట్ర కన్వీనర్ ఆవుల నరసింహారావు, నర్తు నరేంద్ర యాదవ్, కిల్లాన మాధవరావు, తంగి సూర్యారావు, గద్దెపోయిన గురునాథ్, బద్దిరి సీతమ్మ, సుగుణారెడ్డి, గదుల దాలింగరావు, బోచన రాజేష్, పిఎస్ఆర్ నాయుడు, కైత వెంకటరమణ, పాలిన ప్రసాద్, బైరి నిలపద్దు, వాన కృష్ణచందు, కాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఇంటర్మీడియట్ విద్యలో గ్లోబల్ విద్యా సంస్థలు జిల్లాలో మొదటి స్థానంలో నిలిచాయని గ్లోబల్ విద్యా సంస్థల చైర్మన్ ఎం ప్రసాదరావు పేర్కొన్నారు.
శ్రీకాకుళం నగరం గ్లోబల్ విద్యా సంస్థలో సోమవారం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్లోబల్ విద్యా సంస్థలు జిల్లాలో మొదటిసారిగా ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. మొదటి అడుగు జూనియర్ బైపీసీ విభాగంలో 440 గాను లోపింటి ధరణి 434 మార్కులతో జిల్లా ఫస్ట్ ర్యాంకును గ్లోబల్ విద్యా సంస్థలు కైవసం చేసుకోవడం జరిగిందన్నారు. ఎంపీసీలో 470 మార్కులకు గాను పి మాధురి 463 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచారని చెప్పారు. బైపీసీలో 14 మంది విద్యార్థులతో మొదటి సంవత్సరం ప్రారంభించామని, అందులో 4కి 400కు పైగా పైచులకు వచ్చాయని, ఎంపీసీ మొదటి సంవత్సరం 100 మంది విద్యార్థులకు గాను 450 పైచులకు 12 మంది విద్యార్థులకు రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఇంటర్మీడియట్ విద్యలోనే మొదటి సంవత్సరంలో 100% ఉత్తీర్ణత సాధించడం జరిగిందన్నారు. గ్లోబల్ విద్యా సంస్థల యొక్క సంకల్పం శ్రీకాకుళం నుంచి ఐఐటిలో, నీట్లో వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలో అత్యున్నతమైన ర్యాంకులు సాధించడమే గ్లోబల్ విద్యా సంస్థల సంకల్పం అని చెప్పారు. గ్లోబల్ విద్యా సంస్థలు రూపొందించిన అకాడమిక్ కరికులం మరియు అత్యున్నతమైన ఆధ్యాత్మిక బృందంతో ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కొరకు తరగతి గదిలో 29 మంది విద్యార్థులతో నడుపుతున్న ఏకైక విద్యా సంస్థ గ్లోబల్ మాత్రమే అని వివరించారు. స్కూలు స్థాయిలో సాధారణ విద్యార్థులను అసాధారణ విద్యార్థులుగా తీర్చిదిద్దామని, దానికి నిదర్శనమే ఈ ఫలితాలు అని చెప్పారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో అనగా దామోదర్రావు 981 మార్కులు సాధించడం జరిగిందన్నారు. విద్యార్థులు సాధించిన మార్కుల పట్ల హర్షం చేస్తూ ఈ మార్కులు విద్యార్థులతో పాటు విద్యా సంస్థకు నూతన ఉత్తేజాన్ని నింపాయని గ్లోబల్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ వై సారికారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో గ్లోబల్ విద్యా సంస్థల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జూనియర్ ఇంటర్లో బైపీసీలో జిల్లా ఫస్ట్తో పాటు జూనియర్ ఎంపీసీలో 463, అలాగే 450 దాటిన పిల్లలు మొత్తం 12 మెంబర్స్, అలాగే సీనియర్ ఇంటర్లో 981. ఇవి వచ్చే ఈ ఇంటర్మీడియట్లో వచ్చే మార్క్స్ మా ఆర్గనైజేషన్కి గ్లోబల్ విద్యా సంస్థలని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి ఉత్సాహాన్ని, పిల్లల్లో ఓ పాజిటివ్ యాటిట్యూడ్ని క్రియేట్ చేయడం, దీని ద్వారా శ్రీకాకుళం జిల్లాలోనే ఫ్యూచర్లో ఐఐటిఎల్ని, డాక్టర్ని తయారు చేయడానికి గ్లోబల్ విద్యా సంస్థలు ఒక హబ్గా మార్చాలనే సంకల్పంతోనే గ్లోబల్ విద్యా సంస్థలు స్టార్ట్ చేయడం జరిగిందండి. భారతదేశ ముద్దుబిడ్డ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ యొక్క 134వ జయంతి కార్యక్రమం శ్రీకాకుళంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో జరిగింది. జయంతి ఈ వేడుకల సందర్భంగా ఆనాడు స్వతంత్రం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుల పోరాట ఘట్టాలకు సంబంధించి కార్యక్రమాలను ప్రముఖ దినపత్రికలో భారతదేశ 75వ స్వతంత్ర సంబరాలను భారత అమృత స్వర్ణోత్సవాలుగా భారత ప్రభుత్వం నిర్వహించిన సందర్భంలో వచ్చిన ఆర్టికల్స్ ని తిరిగి పుస్తకాలుగా తయారు చేసి గౌరవ కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్రావు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ చేతుల మీదుగా బ్రాహ్మణ తర్ల ప్రభుత్వ హై స్కూల్ మరియు కాలేజీ లెక్చరర్ వారికి, వారి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఈ స్వతంత్ర సమరయోధుల త్యాగాలను, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని విలువలను అందరూ విధిగా మలుచుకోవాలని పుస్తకాలను అందించిన పోకతోట సింహాచలం ప్రజలను కోరారు. పుస్తకాలను తయారు చేయడంలో అవకాశం కల్పించిన వారందరికీ సలహాలు, సహాయం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎస్సీసీఎల్ విభాగం రమణ మాదిగకు ఈ సందర్భంగా ధన్యవాదాలను తెలియజేశారు. అంబేద్కర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు శ్రీకాకుళం నగరంలోని డే అండ్ నైట్ జంక్షన్లో అటవీ శాఖ కార్యాలయం వెనుక గల అంబేద్కర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ముందుగా అంబేద్కర్ జీవిత విశేషాలు, దేశానికి ఆయన అందించే సేవలు ఏఐటియుసి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు డోల శంకర్రావు, యూనియన్ న్యాయ సలహాదారు చిక్కాల గోవిందరావులు వివరించారు. ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచే అవకాశం ఒక్క అంబేద్కర్కు మాత్రమే దక్కుతుందని చెప్పారు. రాజ్యాంగ నిర్మాతగా అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన నేత అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఆటో యూనియన్ నూతన కమిటీ ప్రతినిధులు సిహెచ్ కోటేశ్వరరావు, కెవి రవికుమార్, ఎల్ మురళి, నూతన అధ్యక్షులు ఏ అంజీ, వైస్ ప్రెసిడెంట్ శ్రీను, సెక్రటరీ మురళి, జాయింట్ సెక్రటరీ బి రవి, ఎస్ కిరణ్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అంతకన్నా ముందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు.
ప్రపంచ మేధావిగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజానికి ఎన్నో అమృత తుల్యమైన ఆభరణాలు అందించారని స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో జరిగిన కార్యక్రమంలో వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని గాంధీ మందిరం స్వతంత్ర సమరయోధుల స్మృతివనంలో అంబేద్కర్ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. అంబేద్కర్ విగ్రహదాత రిటైర్డ్ తహసీల్దార్ పందిరి అప్పారావుతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ అరవింద్, డాక్టర్ పైడి సింధూర, జెమ్స్ అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ రామారావు, వాకర్స్ గవర్నర్ కొంక్యాణ మురళీధర్, గాంధీ మందిర్ కమిటీ ప్రతినిధులు మేడూరి ప్రసాదరావు, జామి భీమశంకర్, బరాటం లక్ష్మణరావు, పైడి హరనాథరావు, కొంక్యాణ వేణుగోపాల్, నక్కా శంకర్రావు, డాక్టర్ చింతాడ కృష్ణమోహన్ బృందం పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో అణిచివేతకు గురవుతున్న వారి గొంతుకగా అంబేద్కర్ నిలిచారని అన్నారు. బాబాసాహెబ్ ఏ ఒక్క జాతికి, కులానికి, మతానికి ప్రతినిధి కాదని, యావత్ భారతదేశం గర్వించే మేధావి అని కీర్తించారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర గణనీయమైనదని చెప్పారు. అంబేద్కర్ స్ఫూర్తిని చిత్తశుద్ధితో నేటి ప్రభుత్వాలు కొనసాగించవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు రంగాలకు ప్రముఖులు చల్లా వెంకటేశ్వరరావు, జగన్నాథరావు, అప్పారావు, పద్మావతి, తర్లాడ అప్పలనాయుడు, రాజారావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కూటమి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి మనువాదాన్ని అమలు చేయాలని చేస్తున్న ప్రయత్నాలను ఐక్యంగా తిప్పికొట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా హెచ్ఎల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ లౌకిక రాజ్యాంగ పరిరక్షణే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు నివాళులని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా జరుగుతున్న సమయంలోనే రాజ్యాంగ మౌలిక స్వరూప అంశాలైన ఫెడరలిజం, లౌకికవాదం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, న్యాయశాఖ స్వతంత్రత మొదలైన వాటిని కాపాడుకోవాలనే చర్చ విస్తృత స్థాయిలో జరుగుతున్నదని పేర్కొన్నారు. దీనికి కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, ప్రత్యేకించి నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ రాజ్యాంగ మౌలిక అంశాలపై దాడి చేయనివేనని అన్నారు. మౌలిక స్వరూప లక్షణాలుగా ఫెడరలిజం, లౌకికవాదం, రాజ్యాంగ ఆధిక్యత, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, న్యాయశాఖ స్వతంత్రత మొదలైన వాటిపై గత 10 ఏళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. భారతదేశానికి లౌకిక స్వభావాన్ని కల్పించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, జమిలి ఎన్నికలు రాజకీయ నియంతృత్వానికి దారితీస్తాయని తమ వైఖరిని స్పష్టం చేశారు. ప్రస్తుత భారత రాజ్యాంగంపై జరుగుతున్న దాడులను ఎదుర్కొని రాజ్యాంగ మౌలిక లౌకిక స్వభావాన్ని సంరక్షించుకోవడంతో పాటుగా రాజ్యాంగ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడమే డాక్టర్ అంబేద్కర్కు భారత ప్రజానీకం అర్పించే ఘనమైన నివాళని పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్ఆర్ల గ్రామ సర్పంచ్ టి లక్ష్మణరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు, ఏపీ బీసీసీఎల్ హమాలీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి బంగారాజు, సంఘాల నాయకులు లక్ష్మణరావు, ఎన్ రమణ, రాము, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు వేతనాలు పెంచాలి, ఒప్పంద జీవోలను అమలు చేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి ధనలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఏర్పడి 20 సంవత్సరాలైన సందర్భంగా ఆశా వర్కర్లు సాధించిన విజయాలు, సవాళ్లు అనే అంశంపై సదస్సు ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యూటీఎఫ్ ఆఫీసులో సోమవారం నాడు జరిగింది. జిల్లా అధ్యక్షులు డి ధనలక్ష్మి అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని, రెగ్యులరైజ్ చేయాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని, పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లని ప్రభుత్వ కార్మికులుగా గుర్తించాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. జాతీయ ఆరోగ్య మిషన్ స్కీమ్ ఏర్పడి 20 సంవత్సరాలు అయినప్పటికీ ఆశాలకు కనీస వేతనాలు చెల్లించడం లేదని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరియు అనారోగ్యంతో చాలా మంది ఆశా వర్కర్లు అర్ధాంతరంగా చనిపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం ఆశా వర్కర్లకు 10 లక్షల రూపాయల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ఆశాలుగా మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. గత 7 సంవత్సరాల కాలంలో కేంద్రంలోని బీజేపీ ఆశా వర్కర్లకి కేవలం 1000 రూపాయలు మాత్రమే వేతనం పెంచిందని, గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆశాలకు వేతనం పెంచలేదని అన్నారు. వైద్య ఆరోగ్య రంగాలకు నిధులు కేటాయింపులు నానాటికి తగ్గుతున్నాయని, ప్రజారోగ్యానికి భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆశాలకు సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు కె నాగమణి, ప్రధాన కార్యదర్శి జి అమరావతి, నాయకులు పి జయలక్ష్మి, లావణ్య, రాకోటి సుజాత, పార్వతి తదితరులు పాల్గొన్నారు.
భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సి సెక్షన్ సూపరింటెండెంట్ రాజేశ్వరరావు, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ చక్రవర్తి, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అంబేద్కర్ సేవలను స్మరిస్తూ స్ఫూర్తిగా తీసుకోవాలని పలువురు అధికారులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని దళిత సంఘాల నేతలు ఘనంగా నిర్వహించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, న్యాయశాస్త్ర కోవిదుడు, సామాజిక శాస్త్రవేత్త, ఆర్థిక తత్వ శాస్త్రాల పండితుడు, నేటి సమాజానికి మార్గదర్శి, పేద, బడుగు, బలహీన, పీడిత, తాడిత కులాల అల్పసంఖ్యాక వర్గాల బానిస బ్రతుకుల విముక్తికై పోరాడి వారి జీవితాల్లో స్వేచ్ఛా స్వాతంత్రాలను ప్రసాదించిన ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత సంఘ నాయకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు పోతుల దుర్గారావు, నూతలపాటి భరత్ భూషణ్ రాజ్, అంపోలు ప్రతాప్, భవిరి ధనరాజ్, భూపతి రవికుమార్, సీర రమేష్, బసవ చిన్నారావు, మట్టా పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ రూపకర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి పురస్కరించుకుని సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని, ఆయన సేవలను స్మరిస్తూ స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. ప్రపంచానికి ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని రూపొందించి భారతదేశానికి అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన సేవలను కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాజికంగా, రాజకీయంగా ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కారణమని పేర్కొన్నారు. కడు పేదరికంలో జన్మించి ఉన్నత విద్యను అభ్యసించి కుల వ్యవస్థ, అంటరానితనం నిర్మూలించారని అహర్నిశలు కృషి చేసిన కృషివలుడు అంబేద్కర్ అని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని నడుచుకోవాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ జయంతి వేడుకల్లో ఆర్మ్డ్ రిజర్వ్ డిఎస్పీ ఎల్ శేషాద్రి, సిఐ శ్రీనివాస్, ఆర్ఐ నరసింగరావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ ఆధ్వర్యంలో శ్రేణులు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి కోరాడ సర్వేశ్వరరావు, రూరల్ మండలం అధ్యక్షులు తాటిరాజుల కూర్మారావు, నియోజకవర్గ నాయకులు కింతాడి సంతోష్, సంయుక్త కార్యదర్శి బంబిడి సిద్ధు, దాసరి కిరణ్, కాకర్ల నర్సింగ్, భార్గవ్, రమేష్, మురళి తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల ఆశాదీపం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ కలిసి కృషి చేద్దామని ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సోర శ్రీనివాసరావు పేర్కొన్నారు. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా తోటపాలెం జంక్షన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సోమవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. గణతంత్ర ప్రజాస్వామిక దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దడంలో డాక్టర్ అంబేద్కర్ కృషి ఎనలేనిదని ఆయన పేర్కొన్నారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను గురించి ఆయన కొనియాడారు. కుల మతాలకు అతీతంగా అందరూ అభిమానించే నేత బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమేనని అన్నారు. భారత రాజ్యాంగాన్ని రచించి ప్రపంచానికి మార్గదర్శిగా మన రాజ్యాంగం నిలవడానికి ప్రధాన కారకులు అంబేద్కర్ అని, రాజ్యాంగ నిర్మాతగా పిలుచుకునే అంబేద్కర్ లేకపోతే ఈ స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే పరిస్థితి ఉండేది కాదని అన్నారు. ప్రపంచ మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పారు. అంబేద్కర్ న్యాయవక్తగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా దేశానికి చేసిన ఎనలేని సేవలను వెలకట్టలేమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. చిరుధాన్యాలు, ఊదలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. చిరుధాన్యాల్లో ఊదలు ఒకటి. రుచిగా తీయగా ఉండే వీటిని ఎక్కువగా ఆసియా ఖండంలోనే పండిస్తారు. భారత, పాకిస్తాన్, నేపాల్, జపాన్, చైనా పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా పండుతాయి. మన దేశంలో ఈ ఊదలను ఎక్కువగా ఉత్తరాఖండ్లో పండించగా తమిళనాడులోని పర్వత ప్రాంతాల్లో కూడా వీటిని పండిస్తున్నారు. రుచికి తీయగా ఉండే ఈ ఊదలతో తయారు చేసే ఆహారం మంచి బలవర్ధకమైనది, ఈజీగా జీర్ణమవుతుంది. అందుకే నార్త్ ఇండియాలో చాలా మంది ఉపవాస దీక్ష చేసే సమయంలో ఊదలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటారు. ఊదలు శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతాయి.
ఊదలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. సులభంగా జీర్ణం కావటంలో ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వారికి ఇవి మంచి ఆహారం. ఊదల్లో పీచు పదార్థం అధికంగా ఉండటం వలన మలబద్ధకానికి, మధుమేహానికి ఇది చాలా మంచిది. జీర్ణాశయంలో ముఖ్యంగా చిన్న ప్రేవుల్లో ఏర్పడే పుండ్లు పెద్ద ప్రేవులకి వచ్చే క్యాన్సర్ బారిన పడకుండా ఊదలు చేస్తాయి. ఉత్తరాఖండ్, నేపాల్లో ఊదలు ఆహారాన్ని గర్భిణీలకు, బాలింతలకు పెడతారు. గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు చనుబాలు ఎక్కువగా రావడానికి మంచి బలవర్ధకమైన ఆహారం. కాలేయం, పిత్తాశయం శుభ్రపరచడానికి సహాయపడుతుంది, నియంత్రిస్తుంది. బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రించడానికి, గుండె పనితీరు మెరుగుపరచడానికి సహాయపడతాయి. కాలేయం, మూత్రాశయం, గాల్ బ్లాడర్ శుద్ధికి పనిచేస్తాయి. కాలేయపు, గర్భాశయపు క్యాన్సర్లను తగ్గించడానికి ఊదా బియ్యం పనికి వస్తాయి. కామెర్లను తగ్గించడానికి, వచ్చి తగ్గాక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి. పెద్దవారిలో మూత్రాశయ నియంత్రణ కోసం, పిత్తాశయంలో రాళ్లను నిర్మూలించేందుకు, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు నయం కావడానికి ఊదలు బాగా పనిచేస్తాయి. ఈనాటి వార్తల్లోని ఓ మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఉత్తమ త్యాగులు సమాజమునకు తెలియకుండానే ఉపయోగపడి వారి చింతన కన్నీటి ధారలో కరిగిపోతారు, సత్యంలో ఐక్యం అవుతారు. ఊహించేవారికి మనస్సులోనే స్వర్గం వీలవుతుంది. విశ్వసించేవారికి హృదయంలో అనుభూతి సత్యమవుతుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ను యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడం అయింది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ ని వీక్షించవచ్చు.